మనకు కనిపించే ప్రతి పదార్థంలోనూ దేవుడు ఉన్నాడు. మరి రాక్షసుడు ఎక్కడున్నాడు? ఎక్కడ మంచి ఉందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. అంటే ప్రతి పదార్థంలోనూ రాక్షసుడు కూడా ఉంటాడు. ఉదాహరణకి కరెంట్ ఒక శక్తి. దాన్ని సక్రమంగా వాడుకుంటే అది మంచి వెలుగునిస్తుంది. లేదు అంటే మన తల వెనుకాలే దీపం పెట్టేలా చేస్తుంది. మాట ఒక శక్తి. దాన్ని సక్రమంగా వాడుకుంటే ఒకరికి ప్రాణం పోయవచ్చు. లేదు అంటే ఆ ఒకరే మనకు పిండం పెట్టవచ్చు. అలానే టెక్నాలజీ ఒక శక్తి. దాన్ని మంచిగా ఉపయోగిస్తే అది మంచి చేస్తుంది. లేదు అంటే అది నాశనానికి కారణమవుతుంది. మనం వాడే విధానాన్ని బట్టి అందులో దేవుడు లేదా రాక్షసుడు బయటికి వస్తారు. యద్భావం తద్భావతే అంటారు కదా. మనం చూసే భావాన్ని మార్చే సాధనమే యోగం. మనకు వచ్చే ప్రతి రోగము మనసులోనే మొదలవుతుంది, మనసులోనే అంతమవుతుంది. యోగా మనిషిని దేవునికి దగ్గరకు చేర్చేది మాత్రమే కాదు, మనం చూసే ప్రతి పదార్థంలో మనకు దేవుడు కనిపించేలా చేసేది. అంటే మనం ఎప్పుడూ ఆనందంలో ఉండడానికి, అర్హత సంపాదించడానికి చేసే సాధనే యోగ సాధన.